మిత్రులందరికీ నమస్కారం. రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం. 1969వ సంవత్సరంలో వచ్చిన సినిమాల్ని ఒకసారి పరిశీలన చేసే ముందు ఈ సంవత్సరం అక్కినేనికి చాలా కలిసి వచ్చిన సంవత్సరంగా నాకు అనిపించింది. ఆయన సినిమాల వివరాలు, అలాగే ఆ సినిమాల్లోని పాటలు కావచ్చు, ఆ సినిమా ట్రాక్ మనం చూసినట్లయితే మొదటి చిత్రం అదృష్టవంతులు వచ్చింది, తర్వాత మోగనోము, ఆ తర్వాత బందిపోటు దొంగలు, ఆ తర్వాత ఆదర్శ కుటుంబం, తర్వాత ఆత్మీయులు, భలే రంగడు, బుద్ధిమంతుడు, సిపాయి చిన్నయ్య ఆఖరిది. అయితే నేను 4 సినిమాలు ప్రస్తావిస్తాను. నా ఉద్దేశంలో అక్కినేని కెరీర్లో 1969వ సంవత్సరంలో ఆ 4 సినిమాలు బాగా ఆడాయి. ఒకటి అదృష్టవంతులు, ఇది జనవరి 3వ తేదీన వచ్చింది. ఒకసారి సినిమాలు ఆ తేదీల వారిగా చెప్తాను. అదృష్టవంతులు జనవరి 3 వచ్చింది, తర్వాత మోగనోము 13 ఫిబ్రవరి వచ్చింది, తర్వాత బందిపోటు దొంగలు అది మార్చి 13 వచ్చింది, ఆ తర్వాత ఆదర్శ కుటుంబం ఇది మే 9 వచ్చింది, తర్వాత ఆత్మీయులు జూలై 24 వచ్చింది, భలే రంగడు ఆగస్ట్ 4 వచ్చింది, బుద్ధిమంతుడు ఆయన పుట్టినరోజు సెప్టెంబర్ 20 వచ్చింది, సిపాయి చిన్నయ్య అక్టోబర్ 30 వచ్చింది. వీటిలో అదృష్టవంతులు, మోగనోము, ఆదర్శ కుటుంబం, ఆత్మీయులు, బుద్ధిమంతుడు బాగా హిట్ అయిన సినిమాలు. పాటలు బాగా జనాల్లోకి వెళ్ళాయి, సినిమాలు కూడా జనాల్లోకి వెళ్ళాయి. అదృష్టవంతులు మనం చూస్తే ఇది 5 సెంటర్లో 100 రోజులు ఆడింది. జగపతి పిక్చర్స్ మీద వివి రాజేంద్ర ప్రసాద్ నిర్మించారు. దర్శకత్వం వి మధుసూదన్ రావు, ఆత్రేయ మాటలు, ఆయనకి ఆస్థాన రచయిత. ముఖ్యంగా మహాదేవన్ సంగీతం. సరే, కథాపరంగా చూస్తే జయలలిత హీరోయిన్, దొంగ మంచివాడిగా మారిన తర్వాత సమాజం యాక్సెప్ట్ చేయకపోవటం, ఆ తర్వాత మళ్ళీ అతను దొంగతనం చేయాల్సి వస్తుంది, మళ్ళీ ఆ దొంగతనం సమాజం మంచి కోసం చేయటం, ఇది కథ. అక్కినేని, జయలలిత, సరే దొంగల భాస్గా జగ్గయ్య నటించారు. పాటలు మనం చూస్తే ముఖ్యంగా పాటలన్నీ కూడా హిట్టే, మంచి మ్యూజికల్ హిట్. సినిమా కూడా బాగా హిట్ అయింది. ఇందులో చెప్పినట్టు అయ్యయ్యో బ్రహ్మయ్య అనేటువంటి పాట, అంటే నాకు తెలిసి అప్పటికి నాకు 7-8 ఏళ్ళు అయినా కూడా ఈ పాటలు అప్పటికే నాకు 8 ఏళ్ళు అప్పటికే రిజిస్టర్ అయినాయి ఈ పాటలన్నీ. నారాయణ రెడ్డి గారు రాసిన అయ్యయ్యో బ్రహ్మయ్య అన్యాయం చేసావయ్యా అనేటువంటి పాట కానీ, కోడి కూసే జాముకాడ తోడురారా చంద్రుడా అనేటువంటి ఆత్రేయ రచన కానీ, ముమ్మమ్మ ముద్దంటే చేదా నీకు ఆ ఉద్దేశం లేదా, ఇది సినారే రాశారు. నమ్మరే నేను మారానంటే నమ్మరే, ఇది ఆత్రేయ. అంటే ఈ పాత్ర తన కథను చెప్పడం అనేటువంటి ఒక సందర్భం తెలుగు సినిమాల్లో బాగా కనిపిస్తుంది, దక్షిణాది సినిమాల్లోనే బాగా కనిపిస్తుంది అది. తర్వాత కొనకళ్ళ వారి జానపద గీతం చాలా పాపులర్. కొనకళ్ళ వెంకటరత్నం గారి జానపద గీతం మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచికాడ కలుసుకునేటువంటి పాట. ఈ ట్యూన్ కూడా బహుశా మరి మహాదేవన్ పాపులర్ ట్యూన్నే, అంటే జనబాహుల్యంలో ఉన్న ట్యూన్నే తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. దీంతో పాటుగా పడిన ముద్ర చెరిగిపోదురు అనేటువంటి పాట ఉంది, అది ఆర్ద్ర పాట. చింత చెట్టు చిగురు చూడు చిన్నదాన్ని వగరు చూడు, ఇది కూడా ఆర్ద్ర రాసినటువంటి పాట. ఈ సినిమాని తర్వాత తమిళంలో నిర్మించారు తిరుడాన్ అనే పేరుతోటి, హిమ్మత్ పేరుతోటి హిందీలో నిర్మించారు. 1972లో సింహళ భాషలో కూడా ఈ సినిమాని నిర్మించారు. ఇది అదృష్టవంతులు చిత్రం గురించి. మోగనోము 1969 మనం ఫిబ్రవరి 13 వచ్చింది. ఇది కలత్తూర్ కన్నమ్మ అనేటువంటి సూపర్ హిట్ తమిళ సినిమాని రీమేక్ చేశారు. ఏవిఎం బ్యానర్పై తీశారు. సంగీతం ఇది ఆర్ గోవర్ధన్. ఇందులో పాటలు చాలా బాగుంటాయండి. తల్లివి నీవే తండ్రివి నీవే అనేటువంటి ఆరుద్ర రచన సుశీల్ గారు పాడింది. మా చిన్నప్పుడు చాలా బాగా మేము పాడుకునేటువంటి పాట, బాగా చల్లగా తండ్రివి నీవే తల్లివి నీవే పాట చాలా హిట్ అయిన పాట. దాంతోపాటు ఊరి మారినా ఉనికి మారినా అంటే నాగయ్య పాడినటువంటి పాట, అది ఆరుద్ర రాశారు, ఘంటసాల పాడారు యాక్చువల్గా. పగడాల జాబిల్లి, ఇది
ఒక హిందీ పాట చూడాలనిపిస్తుంది, ఆరుద్ర రాశారు. తర్వాత ఈలోన నా ఎందుకో ఆశలు లోన ఏవో విరిసిలేనటువంటి దాశరథి పాట, ఇది ఒక హిందీ పాట అనుకరణ ట్యూన్ ఇది. దీంతో పాటుగా నిజమైన కలయైన నిరాశలో ఒకటైనటువంటి పగలైనా రేయైనా, ఈ నాగేశ్వరరావు జీవనం మీద ఉన్నటువంటి పాట. మోగనము చిత్రం కూడా బాగా హిట్ అయినటువంటి సినిమా. బందిపోటు దొంగల్లో యాక్షన్ ఫిల్మ్. యాక్చువల్గా ఇది కేఎస్ ప్రకాశ్రావు గారు దర్శకత్వం వహించారు. నంది అవార్డు బెస్ట్ స్టోరీ వచ్చింది ఈ సినిమాకి. తర్వాత మనం అనుకున్నటువంటి ఆదర్శ కుటుంబం, నాగేశ్వరరావు గారి బెస్ట్ హిట్స్లో ఆ సంవత్సరం ఆదర్శ కుటుంబం. దీనికి 1969లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు వచ్చింది. మంచి కుటుంబ కథా చిత్రం. నిజంగా చెప్పండి, ప్రత్యేకాత్మ గారి డైరెక్షన్ చాలా బాగుంటుంది. ఇందులో చాలామంది ఉన్నారండి. అంజలీదేవి, ఎస్ వరలక్ష్మి, సరే గీతాంజలి ఎలాగా ఉంది, జయలలిత, వీళ్ళు నలుగురు తోడుకోడలుగా నటించినటువంటి దీంట్లో పాటు అక్కినేని బ్రదర్స్గా వేసిన వాళ్ళు గుమ్మడి ఉంటారు. తర్వాత భీమరాజు ఉంటాడు. తర్వాత నాగభూషణం వీళ్ళు నలుగురు బ్రదర్స్, నలుగురు తోడుకోడళ్ళు ఉన్నటువంటి సినిమా. ఇందులో ఒక అద్భుతమైన కోలాటం పాట ఉంటుంది. సూర్యవంశమునందున దశరథ సుతుడుగా జన్మించిన అనే పాట కోలాటం పాటతో స్టార్ట్ అయ్యి మధ్యలో మీకు సీతారాముడు కోదండరాముడు అనేటువంటి మధ్యలో వస్తుంది. చాలా బాగుంటుంది ఈ కోలాటం పాట. అక్కినేని అద్భుతంగా ఈ కోలాటం పాటకి నున్న నుంచి విజయవాడ నున్న దగ్గర నుంచి కోలాటం బృందం తీసుకుని ఆ బృందం పాడినటువంటి విధానాన్ని చిత్రీకరించారు. అక్కినేని అద్భుతంగా వాళ్ళతో కలిసిపోయి నటించడం మనకు ఆశ్చర్యం వేస్తుంది. తోడికోడల మధ్య పోటీ కావచ్చు, ఇవన్నీ అంటే అన్నదమ్ములు. పెద్ద కొడుకు ఎవరైతే నాగయ్య, హేమలత తల్లిదండ్రులు, వీళ్ళకి నలుగురు పిల్లలు. గుమ్మడి పెద్ద కొడుకు అనమాట. పెద్ద కొడుకు మీద ఆధారపడి అందరూ బతకడం తప్పు అని చెప్పి, సరే అందులో మెలో డ్రామా ఇవన్నీ చాలా బాగుంటాయి. ముఖ్యంగా తోడికోడళ్ళుగా ఎస్ వరలక్ష్మి గారు, అలాగే అంజలీదేవి అద్భుతంగా నటించడం ఇదంతా బాగుంటుంది. పాటలు కూడా ఇందులో బాగుంటాయి. హలో సారు ఓ దొరగారు అనే పాట ఉంటుంది. బిడియమేలా ఓ చెలి పిలిచి నిన్ను కౌగిలినటువంటి పాట, ఈ పాట బాగుంటుంది. ముందుగా చెప్పినట్టు కోలాటం పాట కొసరాజు రాశారు. ఆదర్శ కుటుంబం నంది అవార్డు వచ్చిందని చెప్పుకున్నాం కదా. తర్వాత సినిమా ఆత్మీయులు. ఇది 24 జూలై ఆర్ 17 జూలై వచ్చినటువంటి సినిమా. ఇది కూడా హిట్ సినిమా. ఆత్మీయులు ఎస్పెషల్లీ పాటలకి ఈనాటికి ఇంకా పాటలు గొప్పగా ఉన్నటువంటి చిత్రం నాకు ఆత్మీయులు అనిపిస్తుంది. ఎద్దనపూడి సులోచనని కథ అందించారు. దుగ్గిపాటి మధుసూదనరావు గారు స్క్రీన్ ప్లే, ఆయన నిర్మాత. సారథి స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించారు. సంగీతం ఎస్ రాజేశ్వరరావు గారు సంగీతం అందించినటువంటి గొప్ప చిత్రంగా నాకు ఆత్మీయులు. ఎన్ని పాటలండి బాబు, ఒకసారి చదువుతాను చూడండి. నటీనటుల్లో వాణిశ్రీ గారు బహుశా అక్కినేని మొదటి కాంబినేషన్ అని చెప్పి అనుకుంటున్నాను. నాగభూషణ్, చంద్రకళ, విజయనిర్మల, గుమ్మడి వీళ్ళందరూ ఉన్నారు దాంట్లో. ఈ పాటలు ఒకసారి ఓ చామంతి ఏమిటి అనేటువంటి పాట అదొకటి చిన్నారు రాశారు. బాగా హిట్ అయిన పాట ఒక పెళ్లి పాట, కళ్ళలో పెళ్లి పందిరి కనపడి సాగైనటువంటి శ్రీశ్రీ పాట ఎంత బాగుంటుందండి, చాలా బాగుంటుంది. దాంతోపాటుగా అమ్మబాబు నమ్మరాదు అనేటువంటి ఒక పాట కొసరాజు రాశారు. అన్నయ్య సన్నిధి కాకుండా అన్నయ్య మీద మంచి పాట ఉంది, చంద్రకళ అక్కినేని మీద చిత్రీకరించారు. ఆ పాట చాలా బాగుంటుంది. చిలిపి నవ్వుల నేను చూడగానే ఒకే ఒక్క పాట బాలసుబ్రహ్మణ్యం పాడారు ఇందులో. స్వాగతం, చిలిపి నవ్వుల శ్రీవారం అనేటువంటి పాట ఆదురు రాశారు. అది కూడా చాలా బాగుంటుంది. వీటన్నిటి ఒక వీణ పాట ఉంది, అసలేం చెప్పుకోవాల్సిన పాట. మదిలో వీణలు మోగే ఆశలన్నీ చెదరేగే దాసది పాట. అందులో పాలవెన్నెల స్నానాలు చేసి పూలు పూచింది అనేటువంటి పాట, సిగ్గుచాటున లేలేత వలపు అనేటువంటి ఒక అద్భుతమైన పాట. ఇది సరే కుటుంబ కథ చిత్రంలో ఒక జమీందారు కోసం త్యాగం చేసిన తండ్రి కొడుకుగా అక్కినేని, అతని చెల్లెలు, ఆ జమీందారు అతను చదివించడం, అతని మళ్ళీ అపోహలు వచ్చి విడిపోవటం, ఇవన్నీ సరే మెలో డ్రామా అద్భుతంగా ఉంటుంది. ఇక
నేను ఈ 4 సినిమాలు చెప్పిన దాంట్లో 4వ సినిమా బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడు సెప్టెంబర్ 20 అక్కినేని పుట్టినరోజు నాడు విడుదలైంది. బాపు రామన్నలు మొదటిసారి అక్కినేని కాంబినేషన్తో తీసినటువంటి సినిమా. నేను ఊరికి ఇవన్నీ సినిమాలు యూట్యూబ్లో చూసినప్పుడు నాకు బుద్ధిమంతుడు చాలా నచ్చిన చిత్రం. ఎందుకంటే ద్విపాత్రాభినయంలో అక్కినేని ఒక ఆస్తికుడైన అన్నగా, నాస్తికుడైన తమ్ముడుగా చేయటం కానీ, ప్రెసిడెంట్ శేషాద్రిగా నాగభూషణం కానీ, ఒక చిలిపి పాత్రలో హీరోయిన్ పాత్రలో విజయ నిర్మల్ కానీ అద్భుతంగా వీళ్ళందరూ నటించారు. శాంతకుమారి తల్లిగా అద్భుతంగా చేస్తుంది. అందులో అతిథి పాత్రలో మొదటిసారిగా కృష్ణుడు అంటే దేవుడు భక్తుడికి ప్రత్యక్షం అవటం, భక్తుడికిను దేవుడికి మధ్య సంభాషణ ఇదంతా మొదటిసారిగా బహుశా బుద్ధిమంతుడు సినిమా చూపించినట్టుంది. ఆ తర్వాత దేవుడే దిగి వస్తే సినిమా వచ్చింది. మా ఊళ్ళో శివుడు, దేవుడే దిగి వస్తే దాసనారాయణరావు గారు తీశారు. మా ఊళ్ళో శివుడు రాజాచంద్ర డైరెక్షన్, అందులో మా ఊళ్ళో శివుడు రావుగోపాలరావు వేశారు. దేవుడే దిగి వస్తే అల్దురామలింగ గారి చిత్రం అది, ఆయన గీతా ఆర్ట్స్ బ్యానర్పై తీసినట్టున్నారు. ఆ రెండు అంటే దేవుడు ప్రత్యక్షం భక్తుడికి అనే కాన్సెప్ట్ మొదటగా చూపించింది బుద్ధిమంతుడు. అందులో పాటలని అద్భుతమైనటువంటి పాటలే కాదు, అక్కినేని ఈ సినిమాలో చాలా అందంగా కనిపించారండి. నేను ఆత్మీయులు, ఆదర్శ కుటుంబం, అదృష్టవంతులు ఇట్లా అన్ని సినిమాలు ఆ సంవత్సరం వచ్చిన సినిమాలన్నీ చూసినప్పుడు అక్కినేని చాలా అందంగా కనిపించినటువంటి చిత్రం బుద్ధిమంతుడు. అందులో ఆయన ఎక్కడ చాలా చోట్ల ద్విపాత్రాభినయం దెబ్బతీస్తుంది సినిమాని. ఈ సినిమాలో బహుశా సెల్వరాజ్ గారి ఫోటోగ్రఫీ అనుకుంటా అద్భుతంగా చూపించారు ఇద్దరిని, అన్నని తమ్ముడిని. ఎక్కడ పోలిక లేకుండా, అటు డైలాగ్ డెలివరీ దగ్గర నుంచి ఆహార్యం వరకు కూడా ఎక్కడ పోలికలు లేకుండా కూడా ఇద్దరు చాలా బాగా ఉంటారు. ఆ కాన్సెప్టు బడి గొప్పదా గుడి గొప్పదా అనేటువంటి కాన్సెప్టు చాలా అద్భుతంగా బాపు రమణలు తీశారు. ఒకప్పుడు మనం ఇప్పుడు టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అని అంటున్నాం కదా, ఈ సినిమాలు చక్కగా పలహారం చేస్తావా అన్నయ్య అని చెప్పి అడగటం, ఇట్లాంటివన్నీ అచ్చ తెలుగు మాట్లాడినట్టుగా పాత సినిమాలు కేర్ ఆఫ్ అడ్రస్గా నాకు అనిపిస్తాయి. ఇందులో ఒక సంప్రదాయవాదిగా అక్కినేని మాధవాచార్యులుగా వేస్తే, ఒక రెబల్గా, నాస్తికుడిగా, తమ్ముడు గోపాలాచార్యులు కానీ గోపిగా పిలిపించుకునే పాత్రలో అక్కినేని రెండో పాత్రలో మడి కట్టుకొని వాడికి ఈ మండువా భోజనమే అంటాడు. ఒక చోట తల్లి భోజనం వడ్డిస్తే తల్లి ఇంట్లో వడ్డించదు, మడి శుచి లేదు కాబట్టి బయట అని చెప్పి అప్పుడు ఆ డైలాగ్ ఉంటుంది, మడి కట్టుకొని వాడికి మండువా భోజనమేగా అంటాడు అక్కినేని. ఇందులో ఎన్ని పాటలు అండి, అద్భుతమైన మహాదేవన్ ఏం రాసి ఏమి మ్యూజిక్ చేశారు నిజంగా. ఇందులో హవ్వారే హవ్వా హైలెసో అనేటువంటి పాట ఆర్ద్ర రాసిన పాటలు ఎక్కువ ఉన్నాయి. గుట్ట మీద గువ్వ పిలిచింది అనేటువంటి పాట. అసలైన పాట నన్ను పాలింపగా నడిచి వచ్చిదివా గోపాల అనేటువంటి పాట, అది దాసరి రాశారు. సోహన్ బాబు కృష్ణుడిగా అతిథి పాత్ర అని చెప్పారు కానీ చాలా పెద్దగానే ఉంటుంది, మరి అతిథి పాత్ర అని చెప్పి అన్నారు. బహుశా కృష్ణుడిగా అంత అందంగా కనిపించిన తర్వాతే సోహన్ బాబు తోటి ఆ తర్వాత 72లో సంపూర్ణ రామాయణం బాపు రమణలు తీసినట్టున్నారు. చిత్రకల్పన బ్యానర్పై బుద్ధిమంతుడు నిర్మించారు. అసలు ఆ సాకే ఉంటుంది, వేయి వేణువులు మోగేవేళ హాయి వేణువై సాగేవేళ అనేటువంటి పల్లవితో నన్ను పాలింపు నడిచి వచ్చితు అనేటువంటి పాట ఉంటుంది మనకి. అసలైన పాట బడిలో ఏముంది దేవుడి గుడిలో ఏముంది అనేటువంటి అన్నదమ్ముళ్ళు ఇద్దరు కూడా సవాల్ చేసిన పాట కొసరాజు రాశారు. కొసరాజు గారు ఇట్లాంటి పాటలు, అద్భుతమైన పాటలు ఆ రోజులు రాస్తుండేవాడు. బాపు రమణలు ఆయన్ని మీరు రాయని రిక్వెస్ట్ చేసి సీన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆయన ఒక మెడ్రాస్లోనే పండి బజార్లో ఒక హోటల్లో ఆయన కూర్చోబెట్టి ఆయన పక్కనే కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తేట ఆయన కొసరాజు గారు చెప్తారు ఒక అనుభవంలో, మధ్యాహ్నం టీ తాగే సమయానికి పల్లె వచ్చేసింది, రాత్రి భోజనానికి చరణాలు కూడా వచ్చేసాయని చెప్పి అంత గొప్పగా రాసినటువంటి పాట. బడిలో ఏముంది దేవుడి గుడిలో ఏముంది, భక్తిమూర్తి కావాలంటే మాధవ సేవ కావాలంటే నీ అన్న పాడితే, భక్తి శక్తి కావాలంటే మానవ సేవే చేయాలంటే అనేటువంటి పోటాపోటీగా సాగేటువంటి పాట. అంటే ఈ ఆదర్శ కుటుంబం, అదృష్టవంతులు, మోగనోము, ఆత్మీయులు, బుద్ధిమంతులు 5 సినిమాలు అక్కినేనివి చాలా హిట్ సినిమాలు అనుకుంటే, బుద్ధిమంతుడు అక్కినేని అందంగా కనిపించడమే కాదు,
కాన్సెప్ట్ కానీ, డైరెక్షన్ కానీ, సంభాషణలు కానీ చాలా అద్భుతంగా కనిపిస్తాయి. అలాగే విజయనిర్మల్ క్యారెక్టర్ చాలా చిలిపిగా డిజైన్ చేయటం బాగుంటుంది. సాఫ్ట్ విలన్గా కృష్ణరాజు ఇది కూడా అతిథి పాత్ర అని చెప్పి చూపించడం బాగుంటుంది. అక్కినేని నాగభూషణం కాంబినేషన్ దాదాపు ఒక 3-4 సినిమాలు ఆ సంవత్సరం వచ్చిన వాటిలో మనకు కనిపిస్తుంది. అంటే ఆదర్శ కుటుంబం కానీ, తర్వాత ఆత్మీయులు అని జడ్జిగా వేస్తారు. ఆదర్శ కుటుంబంలోనేమో ఎలక్షన్ల కోసం ఇంటి డబ్బుని దుర్వినియోగం చేసేట్టు కనిపిస్తారు. ఇందులోనేమో శేషయ్యగా ప్రెసిడెంట్గా కనిపిస్తారు బుద్ధిమంతుడి చిత్రంలో. సో అలా అసలు అక్కినేని బాపు రమణలకి అవకాశం ఇవ్వటం కూడా బంగారు పిచ్చుకలో వాళ్ళ టేకింగ్ చూసి ఆయనకి బాగా నచ్చి వీళ్ళిద్దరికీ అవకాశం ఇచ్చారట. అక్కినేని మీరు చేయండి అని చెప్పి. బహుశా ఆ తర్వాత మళ్ళీ అందాల రాముడు సినిమా వచ్చింది వాళ్ళ కాంబినేషన్లోనే. బట్ బుద్ధిమంతుడు నా ఉద్దేశంలో హ్యాట్స్ ఆఫ్. 69లో నాగేశ్వరరావుకి ముందే చెప్పినట్టు అక్కినేనికి చాలా కలిసి వచ్చిన సంవత్సరం. దాదాపుగా 5 సినిమాలు, అంటే ఆయన వేసినటువంటి 7 సినిమాలు, 7 సిపాయి చిన్నయ్య చివరి సినిమా సిపాయి చిన్నయ్య నిరాశపరిచింది నిజంగా చెప్పాలంటే. విచిత్రం ఏమిటంటే నిరాశపరిచిన సిపాయి చిన్నయ్య చిత్రం నుంచే తర్వాత ఆయన ప్రేమనగర్ తీశారు రామనాయుడు గారు. అలా సిపాయి చిన్నయ్య నిరాశపరిచింది చివరి చిత్రం. కానీ దాదాపుగా ఆయన 7 సినిమాల్లో 5 సినిమాలు అన్నీ సూపర్ హిట్ సినిమాల కింద చెప్పాలి. అన్నీ బ్లాక్ అండ్ వైట్ సినిమాలు. అంటే 69లో కలర్ సినిమాలు లేవు. ఆయన వేసిన అన్ని సినిమాలు కూడా బ్లాక్ అండ్ వైట్ సినిమాలు. ఇంకా మీరు కింద కామెంట్స్లో కానీ మీరు ఈ సినిమాలకు సంబంధించినటువంటి మీకేమైనా అదనపు సమాచారం తెలిస్తే మీరు తప్పకుండా ఇవ్వండి. యూఆర్ మోస్ట్ వెల్కమ్. ఇది 69లో అక్కినేని జోరు. సో తర్వాత వీడియోలో ఎన్టీఆర్ గారు ఎన్ని సినిమాలు, కృష్ణ ఎన్ని సినిమాలు చేశారు, శోభన్ ఎన్ని సినిమాలు చేశారు, ఆ వీడియోలు కూడా మీకు ప్రజెంట్ చేస్తాను. ప్రస్తుతానికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కింద కామెంట్స్లో తప్పకుండా ఈ చిత్రాలకు సంబంధించి అదనపు సమాచారం మీ దగ్గర ఉంటే మెన్షన్ చేయండి. దానికోసం ఎదురు చూస్తాను. థ్యాంక్ యూ, నమస్కారం, ధన్యవాదాలు.